ఓం నమ శివాయ. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మహాశివరాత్రి వచ్చేసింది. మహాశివరాత్రి అనగానే ప్రతి ఒక్కరికి తెలియలేని ఆనందం. ఎదురు చూస్తున్న శివరాత్రి వచ్చేసింది. మనం నిర్మల్ రాజశ్యామల పీఠంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు. అయితే ఈసారి శివరాత్రి ఏ విధంగా జరుపుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం శివరాత్రి ఎంతో వైభవంగా జరుపుతూ ఉంటారు. మరి ఈసారి శివరాత్రి ఏ విధంగా జరుపుతున్నారు అని భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. ఇప్పటి వరకు మహాదేవ శక్తి సంస్థాన్ ఆధ్వర్యంలో ఇది 6వ సారి చేస్తున్న మహాశివరాత్రి వేడుకలు. ప్రతిసారి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం ఘనంగా భక్తితో శ్రద్ధతో ఆ పరమశివుని వైభవాన్ని ప్రతి ఒక్క హృదయానికి రీచ్ అయ్యేలా దశ దిశలా చాటేలా మనం చేస్తూ ఉన్నాం. వినూత్నంగా ఈసారి ఏంటంటే 1,00,000 మందికి శివరాత్రి నాడు 1,00,000 రుద్రాక్షల ఉచిత ప్రసాద పంపిణీ, ఉచితం అనలేను, ప్రసాదంగా ఇవ్వాలి. వాటన్నిటికీ 1,00,000 రుద్రాక్షలకు మహామృత్యుంజయ మంత్రంతో సంపుటీకరించిన అభిమంత్రించినటువంటి ఒక గొప్ప పంచముఖి శివరుద్రాక్షను మనము అందరికీ ప్రసాదంగా వితరణ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో ఆ శివ జ్యోతులు నిండాలని ఒక లక్ష్యంతో. అది చాలా నాకు ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు రుద్రాక్ష ధారణ చేయాలి. అది మన సనాతన సాంప్రదాయంలో ఒక భాగం. అది ఇవ్వడం నాకు ఆనందం. ఈసారి దాంతోపాటుగా మీకు వేలాది మందితో ఏకకాలంలో మహామృత్యుంజయ మంత్రం యొక్క కోటి పారాయణం, కోటి చాంటింగ్ జపం చేస్తారు. అంటే 1000 మంది కలిసి ఏకకాలంలో ఒకే గొంతుకతో లింగోద్భవ కాలానికి కొద్ది సమయం ముందటి నుంచే స్టార్ట్ అవుతుంది. అది జాగరణ ఉత్సవం. అది గొప్ప విషయం. ఎందుకంటే 1 కోటి మహామృత్యుంజయ మంత్ర జపం జరిగేటప్పుడు త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యుర్ముక్షి మామృత, ఇది అందరు కలిసి చేస్తారు ఈ యొక్క గొప్ప మహామంత్రాన్ని. అది చేయడంలో ఎన్నో అపమృత్యు బాధలు దొరుకుతాయి, అనారోగ్య సమస్యలు దొరుకుతాయి, పరమశివ అనుగ్రహం కలుగుతుంది, హై పాజిటివ్ ఎనర్జీ ఆ శివ రాత్రి నాడు చేయడం వలన శివుడి యొక్క పరిపూర్ణమైన ఎనర్జీ వాళ్ళలో అభివ్యక్తం అవుతుంది. అది ఈసారి గొప్ప విషయం. లాస్ట్ టైం కూడా చేశాము, ఈసారి మళ్ళీ దాన్ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక భక్తులలో జాగరణ అనే కార్యక్రమాన్ని ఏ రకంగా చెయ్యాలి అనేది మనము ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకుండా పూర్తి శివభక్తిలో ఉండడానికి ఏర్పాటు కార్యక్రమాలు. ఇప్పుడు మనం చూస్తుంటే నిరీక్షణ పడుతూ ఉంటారు, లేకపోతే ఏదో కాలయాపన, సినిమా పాటలు, సినిమా స్కిట్స్, ఇట్లా జాతరలలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదో రకంగా మేల్కొని ఉంటున్నారు. కానీ శివుని సాధనలో మేల్కొని ఉండమన్నదే జాగరణ. ఈ జాగరణ ఈసారి చాలా గొప్పగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అఖండ జాగరణ కార్యక్రమం ఉంటుంది శివరాత్రి నాడు. ఇక మార్నింగ్ టైంలో మనకేంటంటే 15 అడుగుల శివలింగం ఉంది. ఆ గొప్పగా ప్రతి ఒక్క భక్తులు అభిషేకం చేసుకునేలాగా, అట్లాగే 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం ఇక్కడ రాజశ్యామల పీఠంలో ఉన్నటువంటి అభిషేకం కంటిన్యూ జరుగుతుంది. 24 అవర్స్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. భక్తులు రావడం, ఏ టైం అయినా చేసుకోవడం, వాళ్ళకు విశేష ద్రవ్యాలు అందించడం, ఇవన్నీ కార్యక్రమాలు ఉండనే ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే ఈసారి ఈ జాగరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన మేలుకువతో ఉండి శివ సాధన చేయాలి అనే లక్ష్యంతో ఈసారి కార్యక్రమాలు డిజైన్ చేశాం. ఇక శివ నృత్యాలు, శివ ఆనంద కేలి, అలాగే మనకు శివ పార్వతుల కళ్యాణం, మళ్ళీ మా యొక్క ప్రవచనం మహాప్రాణలింగ గురు ప్రాణలింగం యొక్క విశిష్టతపై కానీ, శివాగ్నిహోత్రం పైన కానీ ప్రవచనము ఉండడం కానీ, వాళ్ళతో సాధనలు చేయించడము, నేర్పడము, కొత్త సాధనలు, శివుడి సాధనలు నేర్పడం, ఇట్లా మనం గొప్పగా, అంటే ఒక్క నిమిషం కూడా వ్యర్థం కాకుండా. ఇంకోటి ఏంటంటే 12 గంటల రాత్రి లింగోద్భవ ఘట్టం చాలా బాగుంటుంది మన దగ్గర ప్రతిసారి. ఆ లింగోద్భవ ఘట్టం అనే
ఎపిసోడ్ ఆ టైంలో 12 to 12:48 అర్ధరాత్రి 12 నుంచి 12:40 శివలింగోద్భవ ఘట్టం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టైంలో సామూహికంగా బ్రహ్మమురారిసురార్చితలింగం అని అందరూ ఏకకాలంలో పాడతారు. అది 11 times చాలా బ్రహ్మాండంగా మధురంగా ఉంటుంది. ఇట్లా ఒక్కటి కాదు, అసలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలో ఈ శివనామ జపం మారుమోగుతూ శివ సాధనలు చేస్తూ ఉన్నటువంటి శివరాత్రి జాగరణ. కాబట్టి మనం జాగరణ ఎక్కడ చేయాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలు ఉన్న ప్లేసుల్లో చేయాలి. అంతే తప్ప నిద్రపోవడము లేకపోతే ఏదో సినిమాలు చూస్తూ కాలం గడిపేసేసి అయిపోయింది జాగరణ అంటే అది కాదు పరిపూర్ణ ఫలితం. ఇది పరిపూర్ణ ఫలితం. ఈ ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆనందంగా వాళ్ళ యొక్క ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. తెల్లవారు నెక్స్ట్ డే రోజు మహాప్రాణలింగ దీక్ష ఇస్తున్నారు. అసలు మహాప్రాణలింగ దీక్ష అంటే ఏంటి గురుగారు? అంటే ఇప్పుడు మీకు తెలిసేది ఇప్పటి వరకు మనం వేలాది మందికి గురు ప్రాణలింగాలు ఇచ్చాం. ప్రాణలింగము అని దేన్ని అంటారంటే లింగముకు ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ ఒక గురువు ప్రాణ తేజస్సుతో కూడినటువంటి శివ సాక్షాత్కార తేజస్సును తను దర్శించినటువంటి ఆ తేజస్సును తన ప్రాణ తేజస్సును నిక్షిప్తం చేసి ఇవ్వడాన్ని గురు ప్రాణలింగము లేదా మహాప్రాణలింగము అని పేరు పెట్టుకోవచ్చు. అది ఒక ఉపదేశం పొంది ప్రణవ పంచాక్షరి మంత్ర ఉపదేశం పొంది శివ ఆరాధన రహస్యాన్ని తెలుసుకొని శివ రహస్యాన్ని వాళ్ళకు అందించిన తర్వాత ఇచ్చిన సాధననే గురు ప్రాణలింగ సాధన అవుతుంది. అది ఏదో మనం ఇచ్చేయడము అది కాదు, దానికి ఒక జ్ఞానం ఇచ్చి చేయాలి. ఇవాళ వేల మంది అలా ఆచరిస్తున్నారు. మీరు కూడా ప్రత్యక్ష నిదర్శనం దానికి చూస్తున్నారు. ఆ వేల మంది ఎందుకు ప్రతి ఒక్కరు అద్భుతాలు అమోఘాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అంటే ఆ ప్రాణ తేజస్సు శివ తేజస్సు వాళ్ళ లోపల ఏదైతే వాళ్ళు అడుగుతూ ఉంటారో ఏదైతే వాళ్ళ కోరిక ఉంటుందో ఏదైతే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఉంటుందో ప్రతిదీ శివుడు తీరుస్తున్నట్టు వాళ్ళ అనుభూతి చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అందులో ప్రాణ తేజస్సు నిక్షిప్తమై ఉన్న ఒక స్వయం ఒక చైతన్య స్వరూపమైన పరమశివ తేజం అది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి ఎన్నో శివుని యొక్క అపార అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ఈ శివరాత్రి నాడు పొందడం ఇంకా 1,000,000 రెట్ల అధిక ఫలం. అందుకే జాగరణ అనంతరం మనం 4:45 వరకు అది అయిన తర్వాత జాగరణ బ్రహ్మముహూర్తంలో మళ్ళీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మళ్ళీ ఆ రోజు శివరాత్రి నాడు కూడా 4:30 ఆ టైం 5 కానీ మనం మళ్ళీ జాగరణ అనంతరం ప్రాణలింగాలను ఈ సాధనా విధానం చెప్పి ఇవ్వడం అన్నట్టు. కాబట్టి ప్రతి ఇంట్లో ఈ మహాప్రాణలింగం ఉండాల్సిందే. చాలా సులువైన విధానం, పూజా విధానం, ప్రతిరోజు చేసుకునే విధానం. ఇవాళ భక్తులు వాళ్ళ నుంచి రెస్పాన్స్ వాళ్ళు మాకు కావాలి అనే ఒక కోణంలో వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి వాళ్ళే దాన్ని ఏమంటారు పబ్లిసిటీ వాళ్ళే చేసేసుకొని చాలా గొప్పగా వాళ్ళు రావడం నాకు ఆనందం అనిపిస్తుంది. అంటే శివుడు చేస్తున్న ఒక గొప్ప అతిపెద్ద లీల ఇది నాకు తెలిసి. భక్తుల నుంచి భక్తులకు వెళ్తుంది. అటువంటి ప్రాణలింగ దీక్ష ప్రాణలింగం గురువు ద్వారా ఆ శివరాత్రి నాడు పొందడం అనేది ఒక 1,000,000 రెట్ల అధిక ఫలం అన్నట్టు. మామూలు రేట్లలో ఉంది అంతేగాని శివరాత్రి అన్నప్పుడు అది శివుని యొక్క ఆవిర్భావ దినోత్సవం, శివలింగ ఆవిర్భావ దినోత్సవం. అది అందుకు దానికి ఆ విశిష్టత. ఆవిర్భావమైన రోజే శివలింగాన్ని మనం గురువు చేతుల మీద గురు ప్రాణలింగం పొందడం అనేది అది ఇంకా దాన్ని మనం వర్ణించలేమన్నట్టు. అంటే భక్తులు యాత్రలకు వెళ్ళి శివలింగం తీసుకొని వస్తారు గురుగారు. చాలామంది ఇళ్ళలో చిన్నగానో పెద్దగానో శివలింగం ఉంటుంది. ఇక్కడ స్వయంగా మీ దగ్గర నుంచి తీసుకున్న శివలింగానికి వాళ్ళు తీసుకొచ్చుకున్న శివలింగానికి తేడా ఏంటి? తేడా అంటే మీకు గురు ప్రాణలింగంలో మీకు ఇందాక చెప్పినట్టు గురువు యొక్క తపోశక్తిని నిక్షిప్తపరుస్తారు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, ఇప్పుడు మనము వినాయక మండపాలలో వినాయక స్వామిని తీసుకొస్తారు, గణపతి. ఎప్పుడు పూజలు చేస్తారమ్మా? అయ్యగారు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతనే కదా పూజలు చేస్తారు. మళ్ళీ ఉద్వాసన అంటే ఆ ప్రాణ తేజస్సు ఉద్వాసన పలికిన తర్వాతనే నిమజ్జనం చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసి ఉద్వాసన పలికే మధ్య సమయం వరకు కదల్చను కూడా కదల్చరు. కదిపారు అంటే ఏం కదిపారు? ఆ స్థిర ప్రాణాన్ని చలన ప్రాణం చేసేసారు, ఇక కదిపారు అన్నట్టు. కాబట్టి అటువంటి
ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాతనే పూజనీయం అవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ జరగకుండా పూజించకూడదు. అప్పటి వరకు అది శిల. ప్రాణ ప్రతిష్ఠ జరిగితే దైవం. ఇక్కడ పూజనీయమైంది ప్రాణ తేజస్సే. అట్లాంటి ఆల్రెడీ ఎన్నో శిలలు ఉన్నాయి, అన్నిటి పూజించరు. అట్లా అంటే దుకాణాలలో మనం కొనుక్కొని వచ్చేటివి రూపాలు. ఆ రూపానికి ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. జరిగినప్పుడే అక్కడి నుంచి మీకు శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. ఈ శివ స్వరూపాలైనటువంటి లింగ రూపాలకు ప్రాణ తేజస్సు ఒక గురువు అందించినప్పుడు ఆ ప్రాణ తేజస్సు నిక్షిప్తపరిచే ఆ విధానం తెలిసిన గురువు. మీకు అర్థమైందా? కాబట్టి అటువంటి తేజస్సును నిక్షిప్తపరిచినప్పుడు అది దానికి మనము మామూలుగా తీసుకొని వచ్చి పెట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తాను, మనం ఒక తిరుపతికి ఎందుకు పోతున్నాం అంటే అక్కడ ప్రాణ తేజస్సు అధికంగా ఉంది. అక్కడ స్వయం వారి యొక్క స్వయం ప్రకటిత రూపం అందుకు అక్కడ అధికంగా ఉంటుంది. మరి అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో తిరుపతికి పోయినంత ఫ్లోటింగ్ ఉంటుందా? అక్కడ స్వయం అన్నట్టు. అంటే దేని దానికే ఉంటుంది. ఒక కాశీకి ఎందుకు పోతాం, ఒక అమర్నాథ్ ఎందుకు పోతాం? ప్రాణ తేజస్సు ప్రాణశక్తి అధికంగా ఉన్న ప్రదేశాలు. ఎక్కడ ప్రాణశక్తి అధికంగా ఉన్నటువంటి ఆలయాలు ఉంటాయో ఆ ఆలయాలకి జనాలు పోటెత్తుతారో అక్కడ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనము ఎన్నో వేల గుళ్ళు ఉన్నాయి, కానీ కొన్ని గుళ్ళ పేర్లే విపరీతంగా మనం జనాలు పోటెత్తినట్టుగా అనిపిస్తారు. ప్రతి ఇట్లా చీమల బారుల్లాగా. ఎందుకు? ఎక్కడ ప్రాణశక్తి అధికంగా ఉంటుందో, ఎక్కడ కోరికలు వాళ్ళవి తీరుతూ ఉంటాయో, కోరికలు ఎక్కడ తీరుతాయంటే దైవశక్తి అధికంగా ఉన్న దగ్గర తీరుతాయి. సో ఇక్కడ అధికము అనేది ఒకటి ఉన్నది. ఎన్ని నదులున్నా గంగా నదికి ఉన్న పవిత్రత వేరు. అంటే మనం శాస్త్రాల ప్రకారం సప్త నదులకు ఉన్న పవిత్రత వేరు. నీళ్ళన్నీ ఒకటే, కానీ గంగా నది, కృష్ణానది, గోదావరి నది వీటికే ఎందుకు మరి? నీరంతా ఒకటే కదా అన్నప్పుడు అది ఒక మహర్షి యొక్క తపస్సుల నుంచి బయలుదేరినటువంటి మీకు జలము కాబట్టి దానికి అంత విలువ. అర్థమైందా? అందుకే యోగుల తపస్సుల శక్తి నుంచి ఉత్పన్నమైన జలాలకు అంత విలువ. కుంభమేళాకి ఎందుకు పోతారు మరి? పోరు అదే ప్లేస్కి. కుంభమేళటనే ఎందుకు పోటెత్తుతారు జనాలు? అక్కడ యోగులైతే తపస్సు చేస్తారు, తపోస్నానం ఆచరిస్తారు అక్కడ. కాబట్టి ఆ జలంలో మునిగితే మన పాపాలు పోతాయని చెప్పి జనాలు పోటెత్తుతారు. అందుకే యోగులు, శివ సాక్షాత్కార అనుభూతి పొందిన యోగులు ఇచ్చే ఆ ప్రాణ తపోశక్తిని నిక్షిప్తపరిచే విద్య వాళ్ళకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకత అనేది, ఆ విలువ అనేది, ఆ చైతన్యం అనేది దేని దానికే. కాబట్టి తపో సాధన ఫలితం అది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత కూడుకొనున్నది, శివ చైతన్యం అధికంగా ఉన్నటువంటి ఒక లింగ స్వరూపంగా. అందుకే భక్తుల ఇళ్ళల్లో ఆ మహిమలు జరుగుతూ ఉన్నాయి. అవును గురుగారు, చూసాము. మీరు ప్రతి సోమవారం కొన్ని వందల మందికి గురు ప్రాణలింగం ఇవ్వడము, ఆ గురు ప్రాణలింగాన్ని వాళ్ళు అభిషేకం చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేరడము, వాళ్ళ ఆనందం అసలు చెప్పలేకపోతున్నాము. అసలు ఇంత గొప్పటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ అంటే ధ్యాన మార్గం నాకు చాలా అంటే ఆత్మ ధ్యానము, లోపలనే శివ తేజస్సును దర్శించి దాన్నే ధ్యానం చేయాలని నేను చెప్తూ ఉన్నా. కానీ ఎంత నీ లోపలనే శివుడున్నాడు, ఆ శివ తేజస్సుని ఈ రకంగా దర్శించని నేను మహాప్రాణ విద్యలో నేను చెబుతూ ఉన్నా చాలా రోజులుగా. మీకు కూడా తెలుసు అది. తాను శివ సాక్షాత్కారం పొందాలంటే ప్రాణలింగం ఇక్కడ ఉంది. మన ప్రాణం, ఈ ప్రాణాన్ని పరమాత్మ వైపుకు అంటే శివస్థానం వైపుకు ఎగబాకించాలి, జీవుడిని శివుడి వైపుకు అని నేను ఎంత చెప్తున్నా కానీ అర్థమవుతుంది. కొద్ది కాలం ఆచరిస్తున్నారు, కానీ దాని మీద ఉడుంపట్టు రావాలి అంటే ఒక ఆలంబన కావాలి. వాళ్ళకి అనుభూతి లోపల కలగనంత వరకు ఒక ఏదో సాటిస్ఫాక్షన్ మిస్ అవుతున్నారేమో అనే ఒక కోణము అదొకటైతే, మన సనాతన అంటే నన్ను అందరికీ ఇవ్వాలి అనే ప్రేరేపించిన అంశాలు అన్నట్టు సనాతన ధర్మము కూడా ఋషులు ఒక లింగాన్ని పెట్టుకొని లింగ ఆలంబనగానే సాధన చేశారు. లింగ ఆలంబనగా సాధన చేశారు. అప్పుడు నిరాకార సాధన ధ్యానం అనే జపం అనేది ఒకవైపు జరగాలి, సాకార ఆలంబన
శివలింగ స్థాపన చేసుకొని తపస్సులు చేసిన మార్కండేయ మహర్షి కానీ, భక్త కన్నప్ప కానీ, మీకు బసవేశ్వర స్వామి, ఎవరైనా ఇంకా వాట్ నాట్, ఇంకా ఎవరు గారు అందరూ ఇదే సాధన చేశారు శివయోగులంతా. వాళ్ళు చేసిన అడుగుజాడలలో ప్రతి గృహంలో శివలింగము ఉండాలి, అందున ప్రాణతేజోమయ లింగం ఉంటే ఆ గృహం శక్తివంతమవుతుంది. తద్వారా ఆ బాహ్య పరమాత్మ చిహ్నమైన లింగము ఆంతర్యంలో తన ఆత్మలింగం వైపుకు నడిపిస్తుంది. ఇది తొందరగా ఆ భక్తి మహాదేవుడి పైన పెరగడానికి కోటి రెట్ల ఆస్కారం ఉంది. కాబట్టి అపోహలను తొలగిస్తూ శివలింగాన్ని ఆరాధించడం వలన, శివలింగాన్ని పూజించి గురువిచ్చిన వల్ల ఉపదేశాన్ని మళ్ళీ శ్వాసతో జపించే విధానం చెప్తున్నా కదా నేను. ఓం నమ శివాయను జపమాలతో కాకుండా శ్వాసమాలతో తిప్పండి అనేది నేను నేర్పడం వలన అప్పుడు శివలింగాన్ని ఆరాధిస్తున్నారు. ఆ శివుణ్ణి మళ్ళీ ఇక్కడ ధ్యానిస్తూ శివ శ్వాసతో జపం చేస్తున్నారు. అంటే ఇక్కడ చాలా అంటే చదువు రాని ఒక మీరు చూస్తారు 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ సాధన. అంటే అది గొప్ప విషయం. అది అంటే సనాతన ధర్మము బలపడుతున్నది. ఇప్పుడు ఇతర మతస్థులు వచ్చి మా మతం మారండి అంటే వీళ్ళు వెంటనే ఖండించి తిరస్కరించి వాళ్ళను పంపించేయడం జరుగుతుంది. మా ఇంట్లోనే మహాదేవుడు ఉన్నాడు, మాకు ఆయన అన్నీ ఇస్తున్నాడు, మేము ఆయనకు అడిగే విధానం గురువు గారు మాకు నేర్పారు. ఒక ధనం కావాలంటే ఏ రకంగా అడగాలి, ఒక ఆరోగ్యం కావాలంటే ఏ రకంగా అడగాలి, ఒక ఆనందం కావాలి, ఇవన్నీ సామాన్య జనులు ఇవాళ ఆచరిస్తున్నారు. మాకు ఏం తక్కువ ఉందని మేము ఇంకా మతం మారడానికి అని చెప్పి వాళ్ళ లోపలనే చైతన్యం, అంటే వాళ్ళ అవసరాలు మనకు వేదం ఏం చెప్పిందో, మహాత్ములు ఏ రకంగా అడగాలని చెప్పారో అది మనం ప్రాక్టికల్గా నేర్పుతున్నాం. సో ఇక్కడ వాళ్ళని బలోపేతం చేయడానికి ఇది నాకు చాలా గొప్ప శివ ప్రేరణ కలిగినట్టు అనిపించింది. మళ్ళా గురుముఖత జరుగుతున్నది విద్య. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. సో గురువు చెప్తున్నాడు ఇట్లా చేసుకోండి, ఈ రకంగా జపించండి, ఈ రకంగా అభిషేకించండి. ప్రతిరోజు అభిషేకిస్తున్నారు కదమ్మా జలముతో. ప్రతిరోజు వాళ్ళు ఒక 5 నిమిషాల పాటు అభిషేకము, ఆ తీర్థం తాగడం. అంటే ఒక సామాన్య జనులు కూడా ఆచరించదగ్గ అతి సులువైన శివ పూజా విధానాన్ని మనమే ప్రాణలింగాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళ లోపల ఆ చైతన్యం రగిలింది అంటే నిజంగా ఈ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం కలిగింది. సో ఇది కొనసాగించాలి అని కోటి లింగాల వైపుకు అడిగేస్తున్నాం. ఇలా కోటి గృహాలలో కోటి ప్రాణలింగాల ప్రతిష్ట 1,000,000 మందికి ఇస్తాం. ఆ రకంగా ఇక మన అడుగులు పడతా ఉంటాయి. ఇక భవిష్యత్తులో ఇది ఒక గొప్ప ఆదర్శంగా నాకు అనిపించి ఇంకా దీన్ని ఎంటైర్ అది మనం తీసుకెళ్ళడం అని నేను అనను. అసలు ఈ ఊపు చూస్తే శివుడే తీసుకుపోయేటట్టున్నాడు, మొత్తం తన పని తను చేసుకుంటాడు. శివరాత్రి రోజు మహామృత్యుంజయ రుద్రహోమం చేస్తున్నారు. అవును. మరి ఎలాంటి వాళ్ళు ఈ హోమంలో పాల్గొనాలి? అందరూ పాల్గొనాలి, ఎలాంటి వాళ్ళు కాదు. అసలు ఇది శివలింగోద్భవ కాలం. అంటే ఆ మహాదేవుడు అనంత పరమాత్మ విశ్వ సృష్టికర్త తేజోమయ స్వరూపంగా ఆవిర్భవించిన, లింగ స్వరూపంగా ఆవిర్భవించిన ఘడియలవి. ఆ దినము నాడు మనం ఏది చేసినా కోటి రెట్ల అధిక ఫలం అంటారు. అందుకే మహామృత్యుంజయ రుద్రహోమం ఆ రోజు చేసుకుంటే అపమృత్యు బాధలు ప్రధానంగా పోతాయి. అంటే ప్రతి మనిషికి కొన్ని గండాలు ఉంటాయమ్మ. అంటే వాడు పూర్ణ ఆయుష్ ఒక 80 ఏళ్ళు ఉన్నారనుకోండి ఒక వ్యక్తికి, కానీ యమగండాలలో ప్రాణం పోతుంది కొందరికి. అంటే 30 ఏళ్ళలో 20 కొన్ని వస్తాయి. అరే సడన్గా పోయిండు మనిషి అంటారు. ఎందుకు సడన్గా పోయిండు అంటే అది యమగండాలలో పోయినట్టు. పూర్ణ ఆయుష్ వాళ్ళు భోగించాలి ఈ భూమి మీద అన్నప్పుడు మహామృత్యుంజయ ఇటువంటి ఈ ఏడాదికి ఒక్కసారి ఖచ్చితంగా చేసుకోండి. నేను అంటున్నా ఏదో జీవితంలో ఒక్కసారి కాదు, ప్రతి వారు ఏడాదికి ఒక్కసారైనా మహామృత్యుంజయ రుద్రహోమం చేసుకోవాలి. ఇయర్కి సరిపడా శక్తి మీకు అక్కడి నుంచి వస్తుంది. ఇంకా ఒక్కసారి చేసుకున్నారా ఇంకా సాటిస్ఫై అయిపోవాల్సి వాళ్ళు. ఒక 1 ఇయర్ దాకా బేఫికర్, మళ్ళీ శివరాత్రి దాకా. శివరాత్రికి ఇటువంటి మహామృత్యుంజయ అంటే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ శివరాత్రి నాడు చేస్తే కోటి రెట్ల అధిక ఫలం. ఏ సాధన చేయి, మనకు శాస్త్రాలు పురాణాలు చెప్తున్నది, లింగ పురాణం, శివపురాణం, ఇటువంటి శాస్త్రాలు మహాత్ములు చెప్పేది ఏంటంటే మీరు శివరాత్రి నాడు ఏ సాధనలు చేసినా కోటి రెట్ల అధిక ఫలం.
అందుకే సూక్ష్మంలో మోక్షంగా మనం ఎప్పుడైనా చేసుకుంటాం. కానీ శివరాత్రి నాడే అది కూడా ఒక శివ యోగి సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ హోమాలలో పాల్గొనడం వల్ల ఇంకా 1,000,000 రెట్ల అధిక ఫలం ఉంటుంది. కాబట్టి మహామృత్యుంజయ రుద్రహోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. తద్వారా గ్రహ పీడలు, దుష్ట పీడలు ఇటువంటి పోయి అటువంటి ఎన్నో పోతాయి. మళ్ళీ ప్రకృతికి ఎంతో మేలు అటువంటి హోమాలు జరగడం వల్ల. కాబట్టి మళ్ళీ మనం ఏంటంటే ప్రత్యేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళే స్వయంగా సహకారాలు వాళ్ళతోనే వేయించడం, వాళ్ళను ఎవరైతే పార్టిసిపేషన్స్ ఉంటారో వాళ్ళే సహకారాలు స్వయంగా వాళ్ళు వేస్తారు, వాళ్ళతోనే చేయిస్తాం. అంటే అదొక వాళ్ళ సుహస్తాల గుండెనే జరుగుతుంది కార్యం, స్వయంగా వాళ్ళే చేసుకోవచ్చు. రాని వాళ్ళు వాళ్ళ గోత్రనామాలతో ఇక్కడ పంతులు చేస్తారు, కానీ వస్తే మాత్రం వాళ్ళతోనే చేస్తారు, వచ్చిన వాళ్ళతోనే వాళ్ళు స్వయంగా పాల్గొంటారు. కాబట్టి దాంతో చాలా పీడలు తొలుగుతాయి, ఎన్నో పీడలు ఉంటాయి మనుషులకు. నరఘోష ఉంటుంది, శత్రు బాధలు ఉంటాయి, గ్రహ బాధలు ఉంటాయి, ఎన్నెన్నో. ఇక ఒక మనిషి అసలు అంటే అవన్నిటికీ మాకు మహాదేవ ఇవన్నిటి నుంచి మాకు విముక్తి కల్పించు, నీ పరిపూర్ణ రక్షణ కల్పించడానికి నేను ఈ హోమంలో పాల్గొంటున్నా, నన్ను నా కుటుంబాన్ని అపమృత్యు బాధల దోషాల నుంచి రక్షించు అని ప్రార్థించి ప్రేమతో సంకల్పయుక్తంగా చేయాలి. బ్లైండ్గా ఏదో పరధ్యానంతో చేయదు, ఇటువంటి భావజాలంతో చేయాలి. భావం అనేది చాలా గొప్పది. నేను ఎప్పుడు చెప్తా, శుద్ధ భావన. మీరు భావనల శుద్ధత లేకపోతే ఫలితాలు తక్కువ వస్తాయి ఉన్నమాట. యద్భావం తద్భవతి. భావనలో గొప్పతనాన్ని నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఎంత భావన చేస్తావో అంత రిజల్ట్స్. ఏదో కూర్చున్నాం కదా, ఏదో చేసినాం కదా హోమం, ఏదో వచ్చేసింది కదా, ఏదో ఆ స్వామి చెప్తే చేసినాం కదా, ఇవి వద్దు. ఇది నిజం, ఇది సత్యం. ఆ మహాదేవుడు నాకు శివరాత్రి నాడు 1,000,000 అధిక ఫలం ఇస్తాడు, ఇది నా విశ్వాసం. సనాతన యోగులు చెప్పింది నేను నమ్ముతున్నాను, మా వేదం చెప్పింది నేను నమ్ముతున్నాను, వేదంలో ఉన్న వేద మంత్రాలతో నేను చేసే హోమం ద్వారా నాకు అపారమైన ఫలితాలు కలుగుతాయి, ఆ యజ్ఞ హవిస్సు రక్షగా పెట్టుకుంటే నాకు ఆ మహాదేవుడి రక్ష ఉంటుంది. విభూతిని రక్ష అంటారు, యజ్ఞ భస్మాన్ని రక్ష అని పెట్టుకుంటారు. ఆ రక్ష కూడా ఇస్తారు. అట్లనే వాళ్ళకు ఈ హోమంలో పాల్గొన్న వాళ్ళకు శివ రక్షా సూత్రము, ఒక జపమాల నేను వాళ్ళకు వేయడం, గృహరక్ష ముడుపు, ఇట్లా వాళ్ళకు శివ ఆశీర్వాదం కింద అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మహా మృత్యుంజయ రుద్రహోమంలో శివరాత్రి నాడు చేసేది పాల్గొంటే మాత్రం అపారమైన ఫలితాలు ఉంటాయి. అసలు ఆలోచించద్దు, ఇది విన్న వెంటనే నేను చేసేసుకుంటా అన్నట్టు ఉండాలి. కాబట్టి ఇందులో జాప్యం చేయొద్దు, నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. శివరాత్రి నాడు చాలామంది ముందుకు వస్తున్నారు ఈ మహామృత్యుంజయ రుద్రహోమంలో పాల్గొంటామని. మరి అలాంటి వాళ్ళు ఏ సమయానికి రావాలి గురుగారు? ఎన్ని గంటలు ఉంటుంది? అది మనకు మధ్యాహ్నం సమయంలో స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం వరకు వచ్చేస్తే సరిపోతుంది. అది టైం అంతా షెడ్యూల్ చెప్తారు, దాన్ని బట్టి మధ్యాహ్నం వరకే. అంటే మళ్ళీ జాగరణకు వాళ్ళ లింక్ ఉంటుంది, అది కాగానే కొంత రెస్ట్ తీసుకుని జాగరణలో మళ్ళీ వెంటనే వాళ్ళ జాగరణ ఈవెంట్ అనేది కూడా ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు లింక్గా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, మేము చూస్తున్నాం చాలా గ్రామాలలో వెళ్తున్నాం, ప్రతి ఇంటి పైన ఎవరైతే గురు ప్రాణలింగం తీసుకున్నారో వాళ్ళ ఇంటి పైన శివుడి జెండా కనిపిస్తుంది గారు. అంటే ఏంటి అసలు ఎవరికి ఇస్తున్నారు శివుడి జెండా? అంటే ఇప్పుడు ఒక మనిషి ఎవరి జెండా ఎగరేయాలి, ఎవరి పతాకాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన మహాసృష్టికర్త యొక్క జెండాను ఆవిష్కరించాలి. తద్వారా ఏమవుతుంది, ఆ మహాదేవుడే వాళ్ళ ఇంటిపైన ఒక రక్షగా, వాళ్ళ ఇంటిపైన రెపరెపలాడితే మేము మహాదేవుడి తాలూకు అని వాళ్ళు చెప్పుకున్నట్టు, నేను ఆ పరమశివుడి తాలూకు అని గర్వంగా చెప్పుకుంటున్నట్టు. ఇప్పుడు మనం అంటే రాజకీయ ప్రస్తావన కాదు కానీ రాజకీయ పార్టీలో జెండాలు ఎగరేసుకుంటాడు. ఇప్పుడు ఆ జెండా చూడంగా నా వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు అని ముద్ర పడిపోతుంది. ఎవరిదో పార్టీ వాళ్ళ ముద్ర వేసుకుంటున్నారు. ఒక పార్టీ వ్యక్తినే ముద్ర వేసుకోవడము అది ఎంత అంటే మళ్ళీ ఆ పార్టీ జెండా మారుతూ ఉంటుంది, ఇంకొక జెండా వేసుకోండి, ఇంకో ఎలక్షన్ ఇంకా మారుతూ ఉంటాయి. అంటే చూసే వాళ్ళకు కూడా అది ఎట్లుంటుంది అంటే ఈ పలానా వ్యక్తి పలానా దాంట్లో ఇప్పుడు జాయిన్ అయ్యాడు పలానా. కానీ నేనంట ఇవి అశాశ్వతం కదా,
శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, అఖండుడు అయిన ఆ శివ పతాకం ఎగిరేస్తే నేను పరమేశ్వరుడి తాలూకా, ఏ పార్టీ తాలూకా కాదు అని సగర్వంగా ఎలుగెత్తి నేను సనాతన ధర్మానికి చెందిన తాలూకా. సనాతనుడు అంటే శివుడు, ఎప్పుడు పుట్టే అంటే జననం లేనివాడు, మరణం లేనివాడు. సనాతనం అంటే పుట్టుక లేనిది, చావు లేనిది, ఆరంభం లేనిది, అంతము కానిది. అటువంటి సనాతనానికి చెందిన ఆ మహాదేవుడు, సనాతన పురుషుడు, అటువంటి మహాదేవుడి జెండా నేను ఎగరేసుకుంటా అనే చెప్పడంలో ఉన్న గర్వం ఇంక దేంట్లో ఉంటుంది? అందుకే నాకు అనిపించింది, ఒక ప్రాపంచిక పార్టీలే అంత వాళ్ళు చేసేసుకొని వాళ్ళంతా ఏదో ఉత్సవంగా చేసుకుంటే, మహాదేవుడి ఆవిర్భావమైన శివలింగ ఆవిర్భావ దినోత్సవాన్ని మనమెంత గొప్పగా చేయాలి. అందుకే నేను ఐ యామ్ బిలాంగ్స్ టు పరమేశ్వర, ఐ యామ్ బిలాంగ్స్ టు మహాదేవ. నేను ఒక ప్రాంతానికి, కొన్ని పార్టీలకో, కొన్ని వ్యక్తులకో, కొన్ని సిద్ధాంతాలకో లోబడిన వాడిని కాదు. నేను మహాదేవుని తాలూకు, నేను ఆ పరమేశ్వరుని తాలూకు అని చెప్పడంలో ఉన్న గర్వం. నువ్వు పరమేశ్వరుడి తాలూకు అయితే ప్రమాదగణాలంతా నీ తాలూకే. ప్రమాదగణాలంటే వినాయకుడు మొదలు అందరూ, ఈ విశ్వంలో ఉన్న సమస్త సంపదలు నీ తాలూకే. ఎందుకు? నువ్వు ఆ మహా సృష్టికర్త అయిన పరమేశ్వరుడి తాలూకు అయిపోయినావు. అది ప్రకటించుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. అందుకే నేను అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీరు గర్వంగా చెప్పుకోండి, నేను ఈ మహావిశ్వం యొక్క సృష్టికర్త అయిన పరమేశ్వరుడు, పరమశివుడు, మహాదేవుడి తాలూకాని గర్వంగా ప్రకటించుకోవడానికి శివ జెండా ఎగరేసేయండి. శ్రీరాముడు కొలిచిన మహాదైవం పరమేశ్వరుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు కొలిచిన మహాదైవం పరమేశ్వరుడు, ఋషులు, యోగులు, మునులు కొలుస్తున్న మహాదైవం పరమేశ్వరుడు. అన్ని యుగాలలో, అన్ని కల్పాలలో ఆరాధనీయుడైన, పూజనీయుడైన మహాదైవం పరమేశ్వరుడు, మహాదేవుడు. దేవతల లోకాలలో కూడా పూజించబడుతున్న ఏకైక అనంత మహాదైవం పరమేశ్వరుడు. సూర్య చంద్రాదులు పరమేశ్వరుడి భయంతోనే, గ్రహాదులు పరమేశ్వరుడి భయంతోనే తిరుగుతున్నాయట. అటువంటి మహాదేవుని మనం ఇలా ప్రకటిస్తున్నాం, ఆ మహాదేవుడి జెండా ఎగరేస్తున్నాం. అటువంటి జెండా ఎగరేస్తున్నాం అంటే మనం ఎవరి తాలూకు? మహాదేవుడి తాలూకు. ఇంకా మనకేం లోటు? మహాదేవుడి తాలూకు అయితే ప్రపంచం కాదు, విశ్వం అంతా మన తాలూకే. ఈ సంకుచితాలు, ఈ ప్రాంతీయ వర్గాలు, ఈ కుల విభేదాలు ఇవన్నీ ఉన్నాయా? ఇక్కడ లేవు. అందరూ పూజించదగ్గ, ఆరాధించదగ్గ, సేవించదగ్గ మహాదేవుడి జెండా నేను ఎగరేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. అతను ఒక ఆనందంలో మునిగిపోతూ ఉంటాడు అన్నట్టు. ఈ భావనతో ఎగిరేయాలి. అందుకే ప్రాణలింగం నేను ఇంట్లో పెట్టుకున్నా, నేను ఆ మహాదేవుడి తాలూకాని జెండా ఎగరేస్తున్నా, ఆ మహాదేవుడు నా ఇంటి పైన కూడా రెపరెపలాడాలి అని చెప్పే ఒక సనాతన సత్యం ఇది. దీన్ని ప్రకటించడానికి ఈ శివ జెండాలు ఈసారి కొన్ని జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ శివ జెండోత్సవం అనేది, శివ జెండా ఉత్సవం అనేది ప్రతి శివరాత్రికి జరిగేలాగా కూడా ఆ మహాదేవుడు మనకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు. భవిష్యత్తులో ఇదొక గొప్ప శివ జెండా ఎగరేసుకునడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదనే ఒక ఆనందాన్ని లోకం గర్వంగా ఎగరేసుకుంటుంది. మనం ఎగరవేయాల్సిన మహాదేవుడి జెండా తాత్కాలికమైన, ఇంకా మిగతా రాజకీయకు సంబంధించిన ఇటువంటివి కాదు. ఎగరేస్తే మన దేశ పతాకాన్ని ఎగరేయాలి. ఎగరేస్తే ఆ మహాదేవుడి శివ పతాకాన్ని ఎగరేయాలి. దేశధర్మం కింద అందరూ జాతీయ పతాకాన్ని ఎగరవేసుకోవాలి. ఆత్మధర్మం కింద అందరూ పరమాత్ముని పతాకం, ఆ శివ మహాదేవుడి పతాకం ఎగరేయాలి. ఇది నా యొక్క ఒక ఆశయం. చూస్తున్నాం గురుగారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారంటే ఇంటికి చేరిన జెండా ఎగరవేసుకోవడము, సెలబ్రేషన్స్ చేసుకోవడము. అంటే గురు ప్రాణలింగం తీసుకున్న వారికే ఈ జెండా అందుతుందా లేదా అందరికీ? అంటే ఇప్పుడైతే మనకున్న ప్రతిదీ మనము అంటే ఆర్థిక వనరులతో కూడుకున్నది కాబట్టి గురు ప్రాణలింగం ఎవరి ఇంట్లో ఉందో వాళ్ళకే ఈ జెండాను మనం ఉచితంగా చేరవేస్తున్నాం అందరికీ, ప్రతి ఇంటికి.
భవిష్యత్తులో చెప్పలేము ఇక అది ఏ స్థాయికి అవుతుందో మన చేతుల్లో లేదు. ఇది అనుకోలేదు ఈసారి ఇట్లా అవుతుందని, ఇంకా నెక్స్ట్ టైం ఎట్లుంటుందో కూడా మనం ఊహించలేము. అంతా శివ ఆధీనంలో జరుగుతుంది. ఇక్కడ గత 2 నెలల నుంచి ప్రతి సోమవారం రోజు రాజశ్యామల పీఠంలో గురు ప్రాణలింగం ఇస్తున్నారు. మరి ఇట్లా శివరాత్రి వరకే ఇస్తారా? తర్వాత శివరాత్రి దాకా ఖచ్చితంగా ఇస్తాను. శివరాత్రి తర్వాత దాని రూపురేఖలు కొంచెం చేంజ్ చేసి తర్వాత ఉంటుంది. కోటి ప్రాణలింగాల వైపుకి ఇది పరిగెడుతుంది. కోటి గృహాలలో ఇది జరగాలి. అది ఇక్కడ ఓన్లీ నాట్ ఫర్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర, ఎంటైర్ ఇన్ భారత్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ప్లానింగ్. అంటే ఇది ప్లానింగ్ అనడం వర్డ్ కూడా ఇది సరికాదేమో. ఇది శివ ప్రణాళిక అమ్మ, ఇది జీవ ప్రణాళిక. దిస్ ఇస్ నాట్ మై ప్లానింగ్. అది శివ ప్లానింగ్, గాడ్స్ ప్లానింగ్. ఇది దీనికి ఏదో భగవంతుడు పూనుకున్నాడు, చూద్దాం అది ఎంత దాకా పోతుందో. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. మనం కొన్ని ప్లాన్ చేస్తాం భగవంతుడి మీద ప్రేమతో, అవి కొన్నిసార్లు అవి ఇదవుతాయి. బట్ భగవంతుడు చేసిన ప్లానింగ్ ఇది. ఇంకా దీన్ని అప్రతిహతంగా వెళ్తుంది. ఇది గురు ప్రాణలింగం అందరికీ ప్రసాదంగా ఇస్తున్నారు స్వామి. ఎవరి ప్రాణలింగం వారికేనా, కుటుంబానికి? వాస్తవంగా అయితే ఎవరిది వాళ్ళకే ఉండాలి రూల్ ప్రకారం. అయితే బసవేశ్వరుల వారు, అల్లమ మహాప్రభు, అక్క మహాదేవి ఇటువంటి యోగుల జీవితాలను మనము చూసినప్పుడు ఇవెందో మార్కండేయ మహర్షి మొదటికెళ్ళి ఎవరైనా ఎవరి ప్రాణలింగం వాళ్ళదే వాస్తవంగా. కానీ ఇప్పుడున్న సమాజంలో ఇంకా మళ్ళీ ఎవరి దాళ్ళకే అని ఆ ఇంట్లోనే ఆ పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి ఇంటికి ఒకటే తీసుకొని అందరు చేసుకోవచ్చు అని చెప్తున్నాం. కానీ ఒకవేళ భార్య వేరు భర్త వేరుగా అడిగితే కూడా ఇవ్వవచ్చు. లేదు కొడుకుకే నాది నాకే ఇవ్వండి అని కొందరు అడుగుతారు. ఒక చిన్న పిల్లలు వచ్చి నాది నాకే కావాలా స్వామి అంటే ఇస్తున్నాను నేను. ఎందుకంటే అది ఎవరి దాళ్ళకే అది. ఎందుకంటే ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ పెళ్లి చేసుకునేటప్పుడు తోడు శివలింగం వెళ్తారు. మీరు ఇంకా చెప్తే వాళ్ళు సమాధి అయ్యేటప్పుడు కూడా శివలింగాన్ని వాళ్ళ చేతిలో పెట్టి సమాధి చేస్తారు శివుడితోనే. అంత గొప్పగా ఉంటుంది వాస్తవంగా ఈ మహాత్ముల దీని ప్రకారం. కానీ ఇంటికి ఒకటే ఉంది అనుకో, వంశాలు వాళ్ళు చేసుకుంటారు అని నేను ఇక ముందైతే ఇంటికి ఒకటే అనే కాన్సెప్ట్ వెళ్తుంది. ఆ ఇంట్లో అందరూ చేసుకుంటారు కదా, వాళ్ళ తదనంతరం కూడా వాళ్ళ మనమల్లు వాళ్ళు కొనసాగుతారు. మా వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఆరాధించిన ప్రాణలింగం అని వాళ్ళు ఇక వెళ్తూ ఉంటుంది. అది ఆ సాధన విధానం ఆ ఇంటికి ఒక ఆచారం అయిపోతుంది. శివలింగానికి అంటే గురు ప్రాణలింగానికి ఎక్కడైనా ప్రతి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మనకు అన్నీ నెరవేరుతాయని చెప్తారు. కానీ ఇక్కడ సులభంగా కేవలం 2 నిమిషాలలో శుద్ధమైన జలంతో అభిషేకం చేసుకుంటే, అంటే ఇది ఏంటంటే శివుడికి ప్రీతి ఏంటంటే జలాభిషేక ప్రియుడు శివుడు, భస్మాభిషేక ప్రియుడు, జలాభిషేక ప్రియుడు. అందుకే మీకు ప్రతి శివాలయంలో జలం పడుతూ ఉంటుంది, ఒక్కొక్క చుక్క డ్రాప్గా, ఎప్పుడు జలం అభిషేకం జరగాలని. అట్లా జలాభిషేక ప్రియుడు కాబట్టి శుద్ధ జలాన్ని మించిన ఖర్చు ఉండదు. ఇప్పుడు ఈ పాల ప్యాకెట్లు, ఈ కెమికల్స్, ఇదంతా గోల ఉండదు. పరిశుద్ధమైన గంగిగోవు పాలు ఎక్కడ దొరుకుతున్నాయమ్మా? గంగిగోవు పాలతో చేయమన్నారు చేస్తే, ఈ ప్యాకెట్ పాలతో చేసే అభిషేకాలు ఎట్లయితాయి? ఇక మనం ఎవరి మనోభావాలు వాళ్ళే. కానీ బట్ ది బెస్ట్ అనేది ఇదే. ఏది? శుద్ధ జలముకు మలినం లేదు, వాళ్ళు తాగే నీరే కాబట్టి దోషం ఉండదు. శుద్ధ జలంతో రెడీ ఇంట్లో ఉంటాయి. అర్చనకు బియ్యం ఇంట్లో రెడీ ఉంటాయి. బియ్యాన్ని మళ్ళీ పాయసం వండుకోవచ్చు వారంకి ఒకసారి, జలాన్ని వెంటనే తాగొచ్చు. ఇలా వేస్టేజ్ లేదు. ఈ పాల కోసం భర్తలను పీడించడం ఉండదు, పువ్వుల కోసం వేట తిరగడం ఉండదు. దొరికినప్పుడు దొరికే. కానీ ఈ తిరగడంలోనే వాళ్ళ సమయం ఎందుకు వృధా చేసుకోవడం? ఇంట్లో ఉన్న వాటితో బియ్యంతో అర్చన చేయండి, నీళ్ళతో అభిషేకం చేయండి, నీళ్ళు తాగేసేయండి, అంతే సింపుల్. అట్లా 2-3 నిమిషాలు 5 నిమిషాలలో మ్యాక్సిమం ఒక దీపం వెలిగిస్తున్నారు, అయిపోయింది. నైవేద్యం బియ్యమే, పత్రం పుష్పం ఫలంతో నీళ్ళు ఆల్రెడీ శుద్ధ జలంతో అభిషేకం అంటే నైవేద్యం అయిపోయింది. ఇంకేం కావాలి? పరమశివుడు నీళ్లు పోస్తే కొండన్ని వరాలు ఇస్తాడు అనేది శాస్త్రం. మరి నీళ్ళకి కానీ మరి అదే పట్టుకుందాం కదా. ఈ ఆర్భాటాలు ఎందుకు? సామాన్య జనులకు ఆర్భాటాలలో పోయే పూజలకు దూరం అవుతున్నారు. ఒకళ్ళకని మించొకోళ్ళు అని ఈ పోటీతత్వంలో పూజలైనవి తప్ప దీంట్లో ఆడంబరం ఎక్కడుంది? నిరాడంబరంగా పూజ, పోటీ లేదు. ఇవాళ పూజలు అంటే ఎందుకు భయపడుతున్నా అంటే ఏ నైవేద్యాలు పెట్టాలి, ఎంత ఆడంబరంగా చేయాలి, ఇది అయిపోయింది. ఈ ఆడంబరత దేవుడు కోరాడు, భగవంతుడు కోరేది నేను నిష్కల్మష భక్తి. అది నేను నేర్పుతున్నా.
భగవంతుడు ఇంతే కోరుతాడు. ఇంతకంటే ఎక్కువ చేస్తే నిన్ను చూసి ఇంకొకరు బాధపడతారు. నువ్వు చేస్తావచ్చు, ఉన్నవాళ్ళు చేసుకోండి, కానీ నిన్ను చూసి ఇంకొకరు లేని వాళ్ళు మేము ఇట్లా చేస్తేనే భగవంతుడు ప్రసన్నం అవుతాడని ఎంతమంది మాతో అయినప్పుడు చేద్దామని అంటారు. అయినప్పుడు చేద్దామంటేనే అక్కడ ఆగిపోయినట్టు అతను. అవుతుంది, ఈ క్షణం అవుతుంది నీళ్ళతో అభిషేకం. పాల కోసం అంటే ఇంకా పాల వాళ్ళు వచ్చిందాకా ఆగాలి, నీళ్ళ కోసం ఎవరితో సంబంధం లేదు. అందుకే నేను శుద్ధ జలంతోనే చేయండి, ఎనఫ్, శివుడు ప్రసన్నుడు అవుతాడు అని చెప్తాను. శుద్ధమైన జలంతో వాళ్ళు అభిషేకం చేసుకొని ఆ నీటిని పొలాల్లో కూడా చల్లుకోవాలి అంతే కదా చెప్తున్నారు. దాన్ని చెట్ల కొయ్యాలంట, చెట్ల బదులు పొలాలలో చల్లుకుంటే పరమశివుడి తేజస్సు ఆ పొలంకు వెళ్ళి ఆ దిగుబడి ఎక్కువ రాదా? ఇట్స్ కాల్డ్ మహాదేవ్ ఫార్మింగ్, శివ ఫార్మింగ్ అన్నట్టు ఇది. అంతే కదా, ఎనర్జైజ్డ్, అది ఎనర్జీ ఇస్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పిన వేద మంత్రాలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, పంచాక్షరి మంత్రంతో, అది ఎనర్జైజ్డ్ కాదా వాటర్? ఎనర్జైజ్డ్ వాటర్ చల్లుకుంటే ఆటోమేటిక్ శక్తివంతమైన పంట బయటకు రాదా? అంతే కదా. వింటున్నాం గురుగారు, ఎందుకంటే ఈ అభిషేకం చేసుకున్న జలం తాగడం వల్ల గత 17 సంవత్సరాల నుంచి సంతానం లేని ఒక వ్యక్తికి సంతానం కలగడము, కిడ్నీలో రాళ్ళు పడిపోవడం, అవైతే అసలు ఎన్నో చెప్తున్నారు. అద్భుతాలు అయితే ఇక అద్భుతాల గురించి మాట్లాడాలంటే మనకు 10 గంటలైనా సరిపోదు, అంత ఉన్నాయి. అంటే నేను ఎందుకు ఈ మిరాకిల్స్ గురించి ఎక్కువ మాట్లాడాలంటే, ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు అంటే వెలుగు రాకుండా ఉంటుంది అట. సూర్యుడు వచ్చిండు అంటే వెలుగు వస్తుంది. వెలుగు రావడం పెద్ద విశేషంగా ఫీల్ కాదు, అది ఇట్స్ అ కామన్ థింగ్. అట్లనే ప్రాణలింగం వాళ్ళ ఇంట్లో పోయింది అంటే ఈ అద్భుతాలు జరగడం అనేది ఇట్స్ అ కామన్ థింగ్. వీటి గురించి నేను పెద్ద హైలైట్ చేయాలి. అందుకే శివుడు అన్నప్పుడు ఇవ్వనే పడుతుంది. ఇంకా ఇచ్చిండు, ఇవ్వకపోతే ఆశ్చర్యపోతా నేను, ఇంకా కాలేదా మీకు అని. ఏదైనా లీల జరగలేదు, వాళ్ళు ఏదైనా అనుకున్నది కాలేదు, అనారోగ్యాలు ఇంకా సెట్ కాలేవు, వాళ్ళకి సక్సెస్ ఇంకా వస్తలేదు అంటే నేను ఎందుకు మరి నీ పూజలో లోపం ఉంది అనేది అలా ఆశ్చర్యపోతా తప్ప, ఆలోచిస్తా తప్ప, అయినా అంటే పెద్ద ఆలోచించే. ఎందుకంటే ఇట్స్ కామన్, సింపుల్. ఒకటే మాట, హిమాలయాలో పోతే చల్లదనం కామన్, అగ్ని ముందట వేడి కామన్. ఎవరింట్లో ప్రాణలింగం ఉన్నదో వాళ్ళ ఇంట్లో అద్భుతాలు, ఆనందాలు, ఇటువంటి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఎన్నో, అసలు ఎన్ని ఉన్నాయమ్మా, మాట్లాడుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఇవి సహజంగా జరిగే, ఈ సాధనలు చేస్తే సహజంగా వచ్చేస్తాయి. ఒక ఫార్ములా, అది శివ ఫార్ములా. ఆ ఫార్ములా సక్సెస్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అది సక్సెస్ఫుల్ ఫార్ములా. సనాతన ఋషులు కనిపెట్టిన ఫార్ములా ఇది, అది ఎంత ఫెయిల్ అవుతుంది. కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి నాకు అది చెప్పడానికి చూస్తారు, ఇదైంది వాళ్ళకు ఉత్సాహం. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ కామన్ కదా, అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆగకుండా ఇంకా ప్రేమించండి శివుణ్ణి, మహాదేవుని ఇంకా మీరు ధ్యానించండి, తపస్సు చేయండి, జపం ఆగకుండా చేయండి. ఇవి నేర్పుతా వాళ్ళని. అక్కడనే ఆయన ఇంకొక కోరిక అనే బదులు కోరికలు అవుతూ ఉంటాయి. మీకు చిన్న విషయం, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఒక 15 ఏళ్ళుగా ఒక వ్యక్తికి పడిపోలేదు, మొన్న చెప్తున్నాడు. జస్ట్ ఈ అభిషేకం చేసే వాటర్ తాగితే పడిపోయినాయి అని చెప్పాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కావాలా? ఇంకా అంకిత భక్తుడు కావాలా మహాదేవుడికి, కృతజ్ఞతాపూర్వకంగా. ఇక అయిపోయింది, నా కోరిక తీరిందని చెప్పి లింగాన్ని పక్కన పెట్టేస్తే అది భక్తి కాదు, కృతజ్ఞత. కృతజ్ఞుడు అంటారు వాళ్ళను, కృతజ్ఞత లేనివాడు అవుతాడు. అట్లా ఏదు, భక్తిని పెంచుకోవడానికే భగవంతుడు లీల చేస్తాడు. కానీ లీల కోసం భగవంతుని పట్టుకోవద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లీలలు చేస్తాడని భగవంతుని నమ్మకండి. నీ భక్తిని పెంచడానికి ఆయన లీల చేస్తాడు, అది ఆయన ఇష్టం. ఒక్కొక్కసారి లీల చేయడు, నీ భక్తిని పరీక్షిస్తాడు ఇంకా నిన్ను ముందుకు తీసుకుపోవడానికి. భక్త కన్నప్పకు వేట మాంసంగా నాకు చూపెట్టు, వేట చూప రుద్రయ్య అనేది పాట ఉంటుంది. వేట ఆ రోజు వేట చూపిస్తాడు, ఒక్కొక్కసారి చూపెట్టాడు, ఒక్కొక్కసారి ఆయన కన్నునే కోరిండు. భగవంతుడు ఏది అడుగుతాడో నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకే భగవంతుడు పరీక్షలకు కూడా సిద్ధంగా ఉండబడుతుంది. ఊరికే లీలలు మహిమలు ఇదే అద్భుతం కాదు. భగవంతుడా మహాదేవుడు నాకు ఏదైనా పరీక్ష పెట్టినా నేను నిలబడాలా. ఒక్కొక్కసారి లీల చేయడు, భక్తిని వదిలేసుకుంటామా? ఇక ఇటువంటి భక్తి కాదు మనకు కావాల్సింది. నా మోక్ష పర్యంతం నీ పాదాలు నేను విడువను మహాదేవా పరమేశ్వర నువ్వు అడిగినావంటే అయిపోయింది అక్కడ. అంతే తప్ప లీలలు మహిమలు కామన్గా జరుగుతాయి. జరగకపోయినా నీవు దాని గురించి ఉండొద్దు. ప్రయాణం అనేది కొనసాగాలి భక్తిలో, మోక్షం వరకు గురువు సూచించిన మార్గంలో. ఈ గురు ప్రాణలింగం తీసుకున్న వారికి ప్రతి సోమవారం రుద్రాక్ష, అదేవిధంగా శివరాత్రికి 1,00,000 రుద్రాక్ష ఇస్తున్నాం.
వితరణ జరుగుతుంది. ఇంత గొప్పటి ఆలోచన వచ్చింది గురుగారు, ఎందుకు అంటే రుద్రాక్షలు వేసుకోకూడదు అనేది ఒక అపోహ సృష్టించారు కొంతమంది అంటే శివద్వేషులు అనొచ్చు వాళ్ళను. కొంతమంది ఏంటంటే విభిన్న మతస్థులు కావచ్చు, గత 1000 సంవత్సరాల క్రితం ఉన్న కొన్ని వ్యవస్థలల్లో కావచ్చు, ఈ రుద్రాక్ష వేసుకోవద్దు, స్త్రీలు వేసుకోవద్దు, రుద్రాక్ష వేసుకుంటే మనం నియమాలు పాటించాలి, అది ఇది అని మొత్తం మనుషులను గందరగోళం చేశారు. ఇప్పుడు నేనేమంటా అంటే అటువంటిది కాదు. శివ తేజస్సు మీలో నిండాలి అని అంటే మీరు కంపల్సరీ రుద్రాక్షలు వేసుకోవాలి. రుద్రాక్ష ఉండడం వలన మీకు అపమృత్యు బాధలు దొరుకుతాయి, నెగటివ్ ఎనర్జీస్ రావు, చెడు ప్రయోగాలు మీ మీద ఎవడన్నా ప్రయోగం చేసిన పారదు. రుద్రాక్ష అందరూ వేసుకోవాలి, ముసలి వాళ్ళు, యుక్త వయస్కులు, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి లోపల ఉండట. ఎవరి మెడలో రుద్రాక్ష ఉండి వాళ్ళ ప్రాణం పోతుందో వాళ్ళ దగ్గరికి శివదూతలు వస్తారు, యమదూతలు రారట. మనకు రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు, శివ పురాణాలు, లింగ పురాణం, దేవి భాగవతంలో రుద్రాక్షల వైభవం గురించి చెప్పారు. స్త్రీమూర్తులు ఏ సమయం అని ఉంచుకోవచ్చు, ఆహార నియమాలు వేరే ఏం పాటించండి. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో మనకున్నటువంటి దీంట్లో వాళ్ళు ఇష్టం ఉన్న ఆహారం తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ముఖ్యంగా తెలంగాణలో అయితే నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఆచారంలో అది ఉన్నప్పుడు నేను రుద్రాక్ష వేసుకొని నేను తినకూడదా ఇట్లా అంటారు. అవి ఏమీ లేవు, ఆహార నియమాలు ఏమీ లేవు. నువ్వు ఏదన్నా ఉండు కానీ నువ్వు శివధర్మం పాటించు, నువ్వు అభిషేకం చేసుకో, రుద్రాక్ష చేసుకో, నువ్వు ఏం తింటావు ఏముంటావు అనేది ఆ సెకండ్ అది. వాటి కోసం వీటిని బంద్ చేయకండి. మీకు ఆ దోషాలు ఏముండే. ఇప్పుడు గంగలో మునిగితే మన పాపాలు గంగ పోతే గంగ అపరిశుద్ధం అవుతుందా? అది లాగేసుకుంటుంది. గంగమాత పాపాలు లాగేసుకున్నంత మాత్రాన గంగ అపరిశుద్ధం కాదు కదా. అట్లనే రుద్రాక్ష మన పాపాలను తీసేస్తుంది, కానీ అదే రుద్రాక్ష అపరిశుద్ధం కాదు. అందుకే నెలకొకసారి నేను చిన్నగా అభిషేకం చేసేసి ధూపం వేసుకొని మళ్ళీ వేసుకోమంట, రీఎనర్జైజ్డ్ చేసుకోండి అని. కాబట్టి రుద్రాక్షకున్న అపోహలు తొలగించడానికి డ్రాస్టిక్గా అంటే ఒక యూత్లో కూడా ఒక ట్రెండీగా వాళ్ళు వేసుకునే ఒక సంస్కృతి రావాలని ఇట్లా మేము ప్రతి శివరాత్రికి 1,00,000 రుద్రాక్షలు ఇట్లా ఫ్రీ డొనేషన్గా చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో అది కొనసాగుతుంటుంది. అది సుమారు 4 లక్షలు అయితే 11 కోట్ల రుద్రాక్షలు ఉచిత వితరణ లైఫ్ టైం అంబిషన్లో 11 కోట్ల రుద్రాక్షలు, 1 కోటి ప్రాణలింగాలు ఇట్లా మనం పంపిణీ చేయాలి. పంపిణీ అంటే భక్తితో ఆ జ్ఞానంతో పంపిణీ చేస్తాం. ఏదో బఠాన్లు పుట్నాలు వంచినట్టు వంచాం మనం దాని జ్ఞానం ఇచ్చి ఇస్తాం. ఇప్పుడు మనం రుద్రాక్షలు ఇస్తున్నాం ప్రతిసారి ఎట్లా వేసుకోవాలి, రుద్రాక్షని పట్టుకొని ఏ రకంగా మనం ప్రార్థించాలి ఇవన్నీ చెప్తున్నాం. అవన్నీ ఉన్నాయి, అవన్నీ చెప్పరు బయట అవన్నీ, కాబట్టి కనుమరుగైపోయింది. గురు ప్రాణలింగం తీసుకున్న భక్తులలో వాళ్ళ ఆచారం ప్రకారం ఎప్పుడు శివరాత్రికి టెంపుల్లోకి వెళ్ళడము, జాగరణ చేయడం ఉంటుంది. మరి ఈసారి గురు ప్రాణలింగం తీసుకున్న వారు ఇక్కడికి రావడమేనా? అయితే ఇది అపోహ ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఏదో ప్రతి ఇయర్ మేము పలానా ఒక ప్లేస్కి వెళ్తాము, అక్కడనే మా కుటుంబ ఆచారము ఏదో చెప్తారు. చూడండి, గురువు దొరికేదాకా, గురు ఉపదేశం అయ్యేదాకా మనం అవన్నీ పాటించడం ఉంటుంది. ఇప్పుడు కూడా జ్ఞానపూరితమైన మీకు ఎక్కడ దొరుకుతుంది? శివుడి యొక్క జ్ఞానము గురువుల దగ్గర దొరుకుతుంది. ఆ జ్ఞాన తేజోమయ శివరాత్రిని ఈసారి గడుపుకుంటే శివుడు 1,000,000 రెట్లు సంతోషపడతాడు. ఇప్పుడు అక్కడ పోయి కూర్చొని మనం దిక్కులు చూసుకుంటూ అక్కడేదో పెట్టినటువంటి స్టాల్స్ తిరుగుతూ అది తిరుగుతూ ఇది జాతరలలో ఎట్లుంటుందమ్మా, టైం ఏదో పాస్ చేయడానికి అటు ఇటు తిరిగే వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. అట్లా శివుడు ప్రసన్నుడు అవుతాడా? ఒక దగ్గర నిశ్చలంగా కూర్చొని రాత్రంతా 6 నుంచి సాయంత్రం తెల్లారి 6 వరకు గొప్పగా ఆ జ్ఞానంలో మనము మనం కూడా జపం చేస్తూ మనం కూడా సాధనలు చేస్తూ ఉంటే శివుడు సంతోషపడతాడా? అబ్సల్యూట్లీ శివుడు తపస్సు చేస్తేనే సంతోషపడతాడు. మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏ దోషం ఉండదు. కొందరు ఏమనుకుంటే ఇంట్లో మనం 12 గంటలకు పత్రెక్కియాలి కదా, ఇంట్లో ఉండాలని అంటారు. ఇక్కడ నీ సహస్రారం పైన ఇక్కడ పత్రెక్కిస్తాడు గురువు. ఆ లింగోద్భవ కాలంలో నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఆటోమేటిక్ అవన్నీ మీకు ఆ ఇంటికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి సప్లై చేయబడుతుంది. నీవు ఎదగాలని శివుడు కోరుకుంటాడు. కాబట్టి మనం ఏదైతే ఉన్నదో అది ఇంతకాలం చేశాము, ఇప్పుడు జ్ఞానపూరితంగా ఒక గురువు నడిపించాలనుకున్నప్పుడు మనము అక్కడ దాన్ని అనుసరించినప్పుడే మనకి ఇంకా ముందుకు శివుడు తీసుకెళ్తూ ఉంటాడు. లేదు మేము ఇలాగే ఉంటాము, మేము ఇట్లనే ఉంటామంటే అది ఎవరిది వాళ్ళదే. కానీ జ్ఞానం వైపుకు అడుగులేయాలి. ఇప్పుడు 10వ తరగతి దాకా ఒక బాబు స్కూల్లో చదువుతాడు, ఇంటర్మీడియట్కి ఇంకో కాలేజీకి పోతాడు, అక్కడ డిగ్రీకి నేను ఇళ్ళనే ఉంటా 10వ తరగతిలో అంటే ఉండండి అన్న అంటాడు. ఎట్లయితే ఇట్లా స్కూల్ మారుతూ ఉంటుందో మీ భక్తిలో కూడా గురువు దొరికిన తర్వాత ఉండే జ్ఞానపూరిత స్కూల్ వేరు.
అప్పుడు గురువు చెప్తాడు ఏం దోషం లేదు అంటే కథామిగా మీకు వచ్చేసేయాలి అంతే. దోషం ఉంటే గురువే చెప్పాడు కదా. వాళ్ళకు శాస్త్రం తెలిసి ఉంటుంది, మహాత్ముల వచనం తెలిసి ఉంటుంది, వేద ప్రామాణికత తెలిసి ఉంటుంది, దాన్ని బట్టి చెప్తారు అట్లా ఏం లేదమ్మా రావచ్చు అని అన్నాం అనుకో వచ్చేసేయాలి. ఇంకా మేము ఆ మూఢ ధోరణిలోనే ఉంటామంటే దాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి గురువును అనుసరించండి. గురువును అనుసరించడంలోనే మీకు శ్రేయస్సు దాగి ఉన్నది అనేది మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు వెళ్తే ఒక అద్భుతమైన జ్ఞానపూరిత శివరాత్రికి మీకు ఈ శివరాత్రి మీకు తోడ్పడుతుంది. విన్నారు కదండి, ఎక్కడుంటుంది ఇలాంటి ఒక సనాతన ధర్మం కోసం ఇంత విధంగా 1,00,000 రుద్రాక్షల వితరణ, అదేవిధంగా గురుప్రాణ ఇంటింటికి గురుప్రాణ లింగం, ఇంటింటికి శివజెండా. అంటే మన ఆనందం కోసం మన కోరికలు నెరవేరడానికి ఒక శివ సాక్షాత్కారం పొందిన గురువు కేవలం భక్తుల కోసం ఎంత తప్పిస్తున్నారో చూస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కృతజ్ఞత భావంతో గురువుకు రుణపడి ఉంటాము. ఇంత గొప్పలు సేవలు చేస్తున్నందుకు, గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా అందరి తరపున గురువారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత గొప్పటి కార్యక్రమానికి అందరూ తప్పకుండా రండి. శివరాత్రి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శివుడు కృపకు పాత్రులవ్వండి.